ఆంధ్రుల అద్భుత నగరంగా నిర్మితమవుతున్న అమరావతిలో రెండో విడత ల్యాండ్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 16,000 ఎకరాలకు పైగా సేకరించనున్న ఈ భూములను అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఎన్ఆర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాల కోసం ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా రెండో విడత ల్యాండ్ ఇస్తున్న రైతులకు వరాలు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 1,00,000 లక్షన్నర రుణమాఫీ చేస్తున్నట్లు అన్నదాతల సమక్షంలో ప్రకటించారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న జగన్ అండ్ బ్యాచ్ ను పట్టించుకోవద్దంటూ అన్నారు కూటమి ప్రజా ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రాజెక్టు వారీ ల్యాండ్ పోలింగ్ లో భాగంగా గ్రామాల వారీగా సిఆర్టీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. తుళ్లూరు మండలంలో 3 గ్రామాలు, అమరావతి మండలంలో 4 గ్రామాల్లో 16,666.57 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ కు ప్రభుత్వం అనుమతించింది. వడ్డమానులో 1937 ఎకరాలకు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వడ్డమాను, ఎండ్రాయిలలో సిఆర్టీఏ ల్యాండ్ పోలింగ్ యూనిట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, భాష్యం ప్రవీణులతో కలిసి ప్రారంభించారు మంత్రి నారాయణ. తమ భూముల్లో మౌలిక వస్తువులు కల్పించాలని, అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకుంటే ఏం చేస్తారో ఒప్పందంలో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు రైతులు. భూములు తీసుకుంటున్న ప్రభుత్వం హామీకి చట్టబద్ధత కల్పించాలని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని కోరారు. గత 5 ఏళ్లలో రాజధాని కోసం భూములిచ్చిన అన్నదాతలు పడ్డ ఇబ్బందులు చూశామని, ఆ కష్టాలు తమ వరకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న రైతులు భూములు ఇచ్చిన వారిగా తమ ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. గతంలో 29 గ్రామాల్లో ఇచ్చిన ప్యాకేజీనే తమకు ఇస్తామంటున్నారని, అయితే తాము దానికి సమ్మతించబోమని కొందరు రైతులు తేల్చి చెప్పారు. ఉండవల్లి, పెనుమాక, నవలూరు లాంటి ప్రాంతాల్లో సెమీ అర్బన్ కింద అదనపు పరిహారం కల్పించాలని, తాము అంతర్జాతీయ రాజధానికి 1/2 కిలోమీటరు దూరంలో ఉన్న భూములు ఇస్తున్నందున తమకు వారికంటే మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రుణమాఫీ సంగతి అడిగాము, నిరుపేదలకి పెంచమని అడిగాము, గజాలు పెంచమని అడిగాము, కౌలు పెంచమని అడిగాము, మాకిచ్చే ప్లాట్లు నిర్ణీత కాల వ్యవధిలో డెవలప్ చేయమని అడిగాము. మేము ఈ విషయాలు అడిగితే, ఆ రోజు అడిగితే ఇవాళ కాదండి గ్రామ సభ రోజు మీరు రండి మాట్లాడదాం చెబుతామన్నారు. సార్ ఆ గ్రామ సభ జరగలా, మేము అసలు ఆ విషయాలు దృష్టికి తీసుకొస్తే అవి తర్వాత మాట్లాడదాము అని అంటున్నారు. ఇప్పుడు మా సమస్యలకు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మా సమస్యలు మేము చెప్పాము. గతంలో 29 ఊళ్ళు ఇచ్చారు, వాళ్ళ ప్రకారం మీకు ప్యాకేజ్ చేస్తాము, మీకు సపరేట్ ప్యాకేజీ లేదంటున్నారు. మేము కాదంటలా. 29 గ్రామాలు ఇచ్చినప్పుడు 2014లో, ఇవాళ 2026, 12 సంవత్సరాల నాటికి ఇవాళకి ఒకటిగానే ఉందా? ఖర్చులు ఎంత పెరిగినాయి, భూవ్యాలు ఎంత పెరిగింది? 1,00,000 రుణమాఫీ అన్నారు, 1,00,000 రుణమాఫీ అన్నారు. ఏం లక్షన్నర ఒక్కోళ్ళు 10 లక్షలు తీసుకొని ఉండే, ఎకరానికి 1,80,000 లోన్ ఇచ్చుండారు. మరి ఎంత కట్టి ఎంత తెస్తారో చూడాలి ఇక్కడ పరిస్థితి. అందుకని చెప్పేసి ఎంత ఇస్తారు 1,00,000 అని చెప్పారు. కౌలు ఎంత ఇస్తారనేది మరి 1,000 పెంచుతారో, 2 ఏళ్ళు పెంచుతారో, 3 ఏళ్ళు పెంచుతారో, అంత మించి అయితే అక్కడేం లేదు, అవపడలేదు. ఏం జరిగిద్ది అనేది చూడాలి. చూసేది కొంతమంది నేను ఇస్తానండి అంటారు. ఎవరిష్టం వాళ్ళు తీసుకోండి సార్, ఏముంటుంది దానికి. రైతులు చెప్పిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్న మంత్రి నారాయణ, భూములిచ్చే రైతులకు ఈ నెల 6 వరకు తీసుకున్న వ్యవసాయ రుణాలపై 1,00,000 రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి, ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా రైతు సోదరులందరి మధ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఇష్యూ, దాదాపు ఒక 500 కోట్ల పైగా అవుతుంది. దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగంగానే యాక్సెప్ట్ చేసేందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి యాన్యుటీ ఏదైతే 30,000, 50,000 జరీబు కాకుండా 30,000, జరీబు అయితే 50,000, దాన్ని కూడా పెంచమని యాక్చువల్గా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. కౌలు పెంపు విషయంలో ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి నారాయణ. రైతులకు ఇచ్చే ఫ్లాట్లలో ముందుగా 2 వరుసల రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు. స్మార్ట్ సిటీస్ అయినా లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అయినా కాబట్టి వీటిని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దాన్ని. రెండవది ఏంటంటే ఈ యొక్క యాన్యుటీని పెంచమని కూడా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే 2014-19లో
రైతు సోదరులందరూ కలిసి అప్పుడు నిర్ణయించినది 30,000, 50,000. అప్పుడు అయ్యే ఖర్చులు, దాని మీద వచ్చే పంట ఫలితం, ఆ తేడా అవన్నీ చూసి చేశారు. మంత్రి అభయం ఇచ్చిన తర్వాత తమ భూములను ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చేందుకు సమ్మతి తెలుపుతూ పలువురు రైతులు ఫారం 1 నారాయణకు అందజేశారు. వడ్డమానులో 1768 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వచ్చే గ్రామాల అభివృద్ధికి డిపిఆర్ తయారు చేసి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. ప్రస్తుతం అమరావతిలో 55,000 కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయని 3 ఏళ్లలో అన్ని పనులు పూర్తవుతాయన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తే రాష్ట్రం అంత డెవలప్ అవుతుంది, అందరూ ఆర్థికంగా డెవలప్ అవుతారని ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఈ 3 కూడా 3 years లోపల అయ్యేటట్టుగా సిఆర్డీ ప్రణాళికలు రచించేస్తుంది. తర్వాత మిగతా గ్రామాలు ఏదైతే 29 గ్రామాలు ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో 6 నెలలు అయింది పూర్తి. గ్రామాల లోపల, గ్రామ కంట్రోల్లో 6 నెలల లోపల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, లైట్స్. అయితే ఈ గ్రామానికి ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకొని దాని డిజైన్ వర్క్ చేయాలి. ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా మీరేదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తారో దానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు, డ్రైన్స్, డిపిఆర్ తయారు చేసి వీలైనంత వరకు ఈ 6 months లోనే వీలైన తొందరలో చేసి రాజధాని కోసం గతంలో భూములిచ్చిన 29 గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కు ముందుకొచ్చిన గ్రామాల్లో కూడా వేగంగా పనులు చేయాలన్నారు తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్. అమరావతి పనులను అడ్డుకోవటమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని, రాజధానికి అడ్డంకులు సృష్టించేందుకు జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు శ్రవణ్. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల గాని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14-19 మధ్య కాలంలో ఆయన చేసిన కార్యక్రమాల వల్ల గాని, ఆయన ఈ ప్రాంతం మీద ఏర్పాటు చేసుకున్న దేశం వల్ల గాని, రాజధాని అసెంబ్లీలో ఒప్పుకున్నప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు గాని, ఇతర కేసులు గాని వేయించి ఆఖరికి వరల్డ్ బ్యాంక్ కూడా లెటర్లు, ఉత్తరాలు రాసి లోన్ ఇవ్వద్దని చెప్పి పెద్ద కార్యక్రమాలు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఈ ప్రాంతం మీద చిమ్మారు. ఇప్పుడు కూడా ఇదే పనిలో ఉన్నారు. కాబట్టి మీరు అసత్యాలు నమ్మొద్దండి. ఆలస్యమైంది. ఆ ఆలస్యానికి కారణం మనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వివిధ రకాలైన అసత్య ప్రచారం చేసే, గ్లోబల్స్ ప్రచారం చేసే కొంతమంది ఆయన అభిమానులు కానీ, కొద్దిమంది అత్యుత్సాహవంతులు కానీ ఉన్నారు. ఒకటి వీలైన తొందరలో తీసుకున్న భూమిని డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ యాక్చువల్ గా ఆ 3 యాక్టివిటీస్ పూర్తవుతాయి. తమ ప్రాంతంలో ఎలాంటి సంస్థలు రాబోతున్నాయి, ఉపాధి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్పాలంటున్నారు రైతులు. భూమి లేని పేదలకు పింఛనుతో పాటు ఇంట్లో ఖాళీగా ఉండే వారికి కూడా ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటున్నారు.